నా ప్రేమ నీకోసమే 58th చాప్టర్. దక్షని కలిసిన దగ్గర నుంచి కాస్త హ్యాపీగా ఉంటాడు శివ. ఇటు దక్ష శివకి ట్రీట్మెంట్ చేసే డాక్టర్ని కలిసి మాట్లాడతాడు. సేమ్ శివకి చెప్పిందే దక్షతో చెప్పి అతను బ్రతకాలంటే అతని అదృష్టమే ఛాన్స్ ఇవ్వాలి. కానీ అతనికి ఆ అదృష్టం లేదని అనిపిస్తుంది దక్ష గారు అని చెప్తారు డాక్టర్. శివని మీరు కాపాడలేకపోయినా, అతని అదృష్టం కాపాడలేకపోయినా నేను మాత్రం నా ప్రయత్నాలను ఆపను అని వెళ్ళి వేరే ఏ కంట్రీలోనైనా ఇలాంటి టఫ్ కేసులు డీల్ చేసిన డాక్టర్స్ గురించి సర్చ్ చేస్తూ ఉంటాడు. అలా కొన్ని రోజుల అతని ప్రయత్నం ఫలించి ఒక 4 డాక్టర్స్ అతని రిపోర్ట్స్ పంపించండి చూసి చెప్తాను అని అనేసరికి శివని ఫోర్స్ చేస్తాడు రిపోర్ట్స్ తీసుకురమ్మని. శివ చనిపోయే రోజు రిపోర్ట్స్ తీసుకెళ్లి దక్ష చేతిలో పెట్టి ఎందుకంత ఆరాటపడుతున్నావు దక్ష అడుగుతాడు శివ. దక్ష మౌనంగా ఉండి వాటిని ఆ 4 డాక్టర్స్కి మెయిల్ చేసి ఎవరో ఒకరి నుంచి పాజిటివ్ రిప్లై రావాలి అని కోరుకుంటాడు. ఈ 4 చాలా టఫ్ కేసెస్ చూశారు, బ్రతికించారు కూడా. ఇందులో ఎవరో ఒకరు నిన్ను కూడా బ్రతికిస్తాడు, నమ్మకంతో ఉండు అని చెప్తాడు దక్ష. వెంటనే శివ దక్షని గట్టిగా హక్ చేసుకుని థ్యాంక్ యూ అని ఆర్తిగా చెప్తాడు. ఇప్పుడు థ్యాంక్స్ ఎందుకు అని దక్ష అంటే, నా కోసం నువ్వు చేస్తున్న వాటికి అని చిన్న నవ్వు నవ్వుతాడు. ఇది నా బాధ్యతగా అనుకుంటున్నాను అని దక్ష అనగానే సరే, నాకైతే ఎలాంటి హోప్ లేదు, కానీ నువ్వు చెప్పినట్టు నాకు ఆయుష్ దొరికితే నువ్వు నాకు మంచి ఫ్రెండ్గా ఉంటావు కదా అని అడుగుతాడు శివ. చిన్న నవ్వు నవ్వుతాడు దక్ష కూడా. సరే, నేనింకా బ్యాంక్కి వెళ్తాను అని అక్కడి నుంచి స్టార్ట్ అవుతుంటే ఈవినింగ్ వరకు ఆ డాక్టర్స్ రిప్లై ఇస్తారు అని చెప్తాడు దక్ష. ఓకే అని దక్షకి బాయ్ చెప్పి అక్కడి నుంచి వెళ్తాడు శివ. వెళ్తున్న అతన్నే చూస్తూ ఉంటాడు దక్ష. ఒకసారి వెనక్కి తిరిగి ఏమనిపించిందో ఏంటో, ఇందు ఇష్యూ జాగ్రత్త అని చెప్పి వెళ్ళిపోతాడు శివ. శివ మాటలకి ఎందుకో మనసు అలజడిగా అనిపిస్తుంది దక్షకి. కానీ శివ చనిపోతాడని భయంతో అన్నాడు అని అనుకుంటాడు. ఆ 4లో 3 డాక్టర్స్ చేతులెత్తేస్తే ఒక డాక్టర్ మాత్రం బ్రతుకుతాడు అని కన్ఫర్మ్ చెప్పలేను, కానీ ట్రీట్మెంట్ తీసుకుంటే కొంచెం ఎక్కువ రోజులు బ్రతికించగలను, కానీ ఎంతవరకు సక్సెస్ అవుతుందో మాత్రం తెలియదు అని చెప్తారు. థ్యాంక్ యూ డాక్టర్, అందరూ నో ఛాన్స్ అని అన్నారు, కానీ కొన్ని రోజులు ఎక్కువ బ్రతికినా సంతోషమే అని ట్రీట్మెంట్ ఇవ్వడానికి మీరు ఇక్కడికి వస్తారా, శివని అక్కడికి తీసుకురమ్మంటారా అని అడుగుతాడు దక్ష. ఇక్కడికే తీసుకురండి మిస్టర్ దక్ష, నేను అతని పరిస్థితి చెక్ చేసి ట్రీట్మెంట్ చేస్తాను అని అనగానే ఓకే డాక్టర్, థ్యాంక్ యూ అని చెప్తాడు దక్షబాబు. వెంటనే బ్యాంకు నుండి ఇంటికి వెళ్తున్న శివకి ఫోన్ చేసి నీకు ట్రీట్మెంట్ చేయడానికి డాక్టర్ దొరికారు, రేపు నన్ను కలువు, నీతో మాట్లాడతాను అని చెప్తాడు దక్ష. ఆ మాటలకి శివకి సంతోషాన్ని ఇస్తాయి. కొన్ని రోజులైనా తన ఫ్యామిలీతో కలిసి ఉండొచ్చు అని ఆ సంతోషంలోనే ఇంటికి వెళ్తుంటాడు. కానీ తను రాసిన రాతని మనిషి చెరపాలని అనుకుంటే దేవుడు చూస్తూ ఊరుకుంటాడా అన్నట్టు అతని మృత్యుని ఒక ట్రక్ రూపంలో శివ మీదికి పంపిస్తాడు. ఆ ట్రక్ యాక్సిడెంట్లో శివ అక్కడికక్కడే కళ్ళు మూస్తాడు. విషయం తెలుసుకున్న దక్షకి గుండెల్లో ఎవరో గుణపంతో గుచ్చిన ఫీలింగ్. ఇంతకు ముందే అతను బ్రతుకుతాడు అని ఆశపడ్డ అతను ఇప్పుడు భూమి మీదే లేడంటే అతని పరిస్థితి వేరే చెప్పనక్కర్లేదు. ఒక్క క్షణం కూడా అక్కడ ఉండాలి అనిపించదు దక్షకి. ఇందు దక్కనప్పుడు ఎలా అయ్యాడో అంతకంటే రెట్టింపు బాధని అనుభవిస్తున్నాడు అని చెప్పాలి. శివని చూస్తే మళ్ళీ డిప్రెషన్లోకి పోతాడని ఊహించిన వినయ్ దక్షని తీసుకుని మళ్ళీ ఫారిన్ వెళ్తాడు. శివ ఫ్యామిలీ వెనక సెక్యూరిటీ పెట్టి ఎప్పటికప్పుడు ఇన్ఫర్మేషన్ తెలుసుకునేవాడు దక్ష. ఇందు గురించి, పాప గురించి ప్రతిదీ తెలుసుకునేవాడు. ఇందుకి ఆ కంపెనీలో జాబ్ వచ్చేలా చేసింది కూడా దక్ష బాబే. దక్ష శివచావు నుంచి కోలుకున్నాక నువ్వు మళ్ళీ ఇలా స్టోన్లా ఉంటే ఎలా దక్ష, మర్చిపోయావా శివని మీద పెట్టిన బాధ్యతలు అని అనగానే మర్చిపోలేదు, శివని చావనివ్వను అన్న ధైర్యంతో ఆ రోజు మాట ఇచ్చాను, కానీ మళ్ళీ
ఆ రాక్షసి ముందు నాకు వెళ్ళాలని లేదురా అంటాడు దక్ష. ఇందు కోసం కాకపోయినా పాప గురించైనా ఆలోచించరా అని వినయ్ ఒత్తిడి తెస్తాడు. ఇందు ఇష్యూ దక్ష లైఫ్లోకి వస్తే తను కూడా నార్మల్ హ్యాపీ లైఫ్ లీడ్ చేస్తాడని వినయ్ ఆశ. అలాగే శివ యొక్క చివరి కోరిక కూడా తీరుతుంది. అందుకే పాప విషయంతో ఎమోషనల్గా దక్షని ఒప్పించి ఇండియా రప్పిస్తాడు. ఇండియా వచ్చాక పాపని కలిశాక ఆటోమేటిక్గా పాపకి దక్షకి అనుబంధం పెరిగిపోతుంది. అది ఎంతగా అంటే ఒకరిని విడిచిపెట్టి ఒకరు ఉండలేనంతగా. కానీ మళ్ళీ విధి అతనికి ఇంకోసారి పరీక్ష పెట్టింది. ఎన్నిసార్లు అసలు నేనేం తప్పు చేస్తున్నా అని నాకే ఇలా జరుగుతుంది. నీ పెళ్ళాం వల్ల ఒకసారి నరకం చూశాను, నీ వల్ల ఒకసారి నరకం చూశాను, ఇప్పుడు నీ కూతురి వల్ల అనుకుంటూ అతని బాధకి కన్నీళ్ల రూపంలో విముక్తి కలిగిస్తాడు దక్ష. ఆ వర్షంలో ఆ కన్నీరు ఎప్పుడు ఇంకిపోతుందో మరి. ఆ రోజు ఎంతకీ దక్ష ఇంటికి రాకపోయేసరికి, కాల్ కూడా లిఫ్ట్ చేయకపోయేసరికి కంగారు పడ్డ వినయ్ దక్ష ఫోన్ ట్రాక్ చేయించి దక్ష ఉన్న ప్లేస్కి వస్తాడు. అక్కడ దక్షని అలాంటి పరిస్థితిలో చూసి ఏదో జరగకూడనిదే జరిగింది అని అర్థం చేసుకున్న వినయ్ వెంటనే దక్ష దగ్గరికి పరుగున వెళ్ళి దక్ష దగ్గర కింద కూర్చొని, రే ఏంట్రా నువ్వు ఇలా ఇక్కడ ఈ వర్షంలో అని అడుగుతాడు వినయ్. వినయ్ వైపు చూసి కోపంగా వినయ్ కాలర్ పట్టుకుని, నేను అప్పుడే చెప్పాను ఇండియాకి రానని, పట్టుపట్టి వచ్చేలా చేశావు, ఏం దొరికిందిరా నాకిక్కడ, మళ్ళీ ఇంకో నరకం తప్ప అని వినయ్ని గట్టిగా పట్టుకొని ఏడుస్తాడు దక్ష. దక్ష ప్లీజ్ రా, అసలు ఏమైందిరా, ఎందుకు ఇలా బాధపడుతున్నావు అని వినయ్ అడుగుతాడు. ఇంకా ఏం కావాలి, ఆ రాక్షసి పాపని నాకు దూరం చేసింది, నేను పాపని కలిస్తే చస్తానని కంకణం కట్టుకుంది. ఎందుకురా నేనంటే దానికి అంత ద్వేషం, ఏం చేశాన్రా, దాన్ని ప్రేమించాను అంతే కదా అని దీనంగా అంటూ ఉన్న దక్షని చూస్తుంటే దక్షని ఇండియాకి రప్పించి తప్పు చేశానేమో అనిపించింది వినయ్కి. బలవంతంగా అక్కడి నుంచి ఇంటికి తీసుకెళ్తాడు దక్షని. ఇందు లేచేసరికి ఇష్యూ బేబీ స్కూల్కి రెడీ అవుతూ ఉంటుంది. రాధిక గారు రెడీ చేస్తున్న ఇష్యూని చూసి, అమ్మా ఇష్యూ ఈరోజు నుంచి ఆ స్కూల్కి వెళ్ళదు, ఇంకా మనం కూడా ఈ ఊరిలో ఉండట్లేదు అని చెప్తుంది. ఏం మాట్లాడుతున్నావే అని అంటుంది రాధిక గారు. అవునమ్మా, నాకు అతని మీద నమ్మకం లేదు, అలాగే ఇష్యూ కూడా ఇక్కడే ఉంటే అతనే కావాలని గొడవ చేస్తుంది. అదే కొత్త ప్లేస్ అనుకో, చేంజ్ అయ్యి అక్కడ వాతావరణంకి అలవాటయి ఇక్కడి వాళ్ళని మర్చిపోతుంది అని అంటుంది ఇందు. అయినా సొంత ఇంటిని ఊరిని వదిలి ఎక్కడికి వెళ్తావే అని రాధిక గారు అంటే, ఢిల్లీ, నేను అక్కడ ఒక కంపెనీలో జాబ్ అప్లై చేశాను, ఏదో ఒకరోజు ఇక్కడి నుంచి వెళ్లాల్సి వస్తుందనే అనుమానంతోనే అక్కడ జాబ్ వచ్చింది, ఇంకో వారంలో మనం షిఫ్ట్ అవ్వాలి, ఈరోజు ఆఫీస్కి వెళ్ళి నా రిజిగ్నేషన్ ఇచ్చేసి వస్తాను అని ఫ్రెష్ అవ్వడానికి లోపలికి వెళ్తుంది ఇందు. విష్ణుగారు ఏం మాట్లాడకుండా ఉండేసరికి, మీరేం మాట్లాడకుండా అలా ఉన్నారేంటి అని విష్ణుగారి మీద గయ్యమంటుంది రాధిక. చూడు రాధి, ఇప్పుడు మనం ఏం చెప్పినా అమ్మాయి వినే పరిస్థితిలో లేదు, కొంచెం టైం ఇవ్వు తనకి, ఇప్పుడే కాదుగా వెళ్ళేది, ఇంకో వారం ఉందిగా, అప్పటి వరకు నచ్చ చెప్దాం అని అంటారు విష్ణుగారు. అప్పటికే ఇష్యూ మోహం ఏడవడానికి రెడీగా ఉంది. స్కూల్ వద్దంటే దక్షని కలవడం ఎలా అని ఊర్లో కూడా ఉండమనేసరికి దక్ష మీద బెంగ స్టార్ట్ అవుతుంది ఇష్యూకి. విష్ణుగారి దగ్గరికి వెళ్ళి, తాతయ్య, మమ్మ ఆఫీస్ వెళ్ళాక నన్ను డాడీ దగ్గరికి తీసుకెళ్తావా ప్లీజ్ అని అడుగుతుండగానే అక్కడికి వచ్చిన ఇందు, నాకు తెలియకుండా మీరు తన దగ్గరికి వెళ్ళినా, తను ఇక్కడికి వచ్చినా మీకు మీ కూతురు ఉండదు నాన్న అని చెప్పి ఆఫీస్కి వెళ్ళిపోతుంది. విష్ణుగారు ఇష్యూ వైపు బాధగా చూడడం తప్ప ఏమీ చేయలేరు. ఇష్యూకి కూడా అర్థమైపోతుంది ఇంకెప్పటికీ మమ్మ డాడీని కలవనివ్వదు అని. అలాగే రూంలోకి వెళ్ళి తన టెడ్డీని పట్టుకుని ఏడుస్తూ పడుకుంటుంది. సో ఇదేనండి నా ప్రేమ నీకోసమే 58th చాప్టర్.
నిజమే కదా, విధిరాతని ఎవరూ తప్పించుకోలేదు అనిపిస్తుంది ఈ స్టోరీ వింటుంటే. ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో ప్లీజ్ మీ లైక్ అండ్ షేర్ అండ్ కామెంట్స్ ద్వారా మాకు తెలియజేయండి. అలానే ఇలాంటి కొత్త కొత్త కథల కోసం మన ఛానల్ ద నావెల్ విస్పరర్ విత్ విన్యాని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మరవకండి.